Deadlines. It is one of the powerful thing to achieve our short term goals. ఇలా ఎందుకు చెప్తున్నాడు అంటే, ఫర్ సపోజ్ మనకి చాలా షార్ట్ టర్మ్ గోల్స్ అనేది ఉంటుంది. ఫర్ సపోజ్ మనకి వీడియో ఎడిటింగ్ అసలు ఏం తెలియదు, తమ్నెయిల్ ఎడిటింగ్ అసలు మనకి ఏం తెలియదు, మనం నేర్చుకోవాలి ఇలా అనుకుంటాం. కానీ అసలు ఎన్ని రోజుల్లో దీన్ని నేర్చుకునేయాలి, అదేవిధంగా దీనికి సంబంధించిన ప్లానింగ్స్ ఏం మనం చెయ్యం. ఇలా చెయ్యకపోవడంతో మనకి జరిగే మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, మనకి జరిగే నష్టం ఏంటంటే, ఒక 3-4 days మనం ఆ వర్క్ నేర్చుకుందాం అనేసి మోటివేషన్తో స్టార్ట్ చేస్తాం. బట్ ఆ 3-4 days తర్వాత మనం ఆ వర్క్ చెయ్యాలి అనే విషయాన్ని మనం మర్చిపోతాం. మళ్ళీ ఫర్ సపోజ్ ఒక 20 days 30 days 1 month తర్వాత మళ్ళీ మనం ఒక 20 days బ్యాక్ ఈ థంబ్నెయిల్ డిజైనింగ్ నేర్చుకోవాలనుకున్నాం, కానీ మన మధ్యలో ఆపేసామే. ఎందుకు ఇలా జరుగుతుంది, మన ఏ వర్క్ని అసలు కంప్లీట్గా ఫ్రూట్ఫుల్గా చేయలేకపోతున్నామే అనేసి మళ్ళీ రిగ్రెషన్ తప్ప మనకి ఏమీ రాదు. అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, ఫస్ట్ సపోజ్ మీ మైండ్లోకి ఇప్పుడు థాట్ వచ్చింది, నేను థంబ్నెయిల్ డిజైనింగ్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ కోడింగ్ కానీ నేర్చుకోవాలి అనే థాట్ అయితే మీ మైండ్లోకి వచ్చింది. వచ్చిన వెంటనే మీరు జస్ట్ ఒక చిన్న బుక్ తీసుకునేసి అక్కడ డేట్ వేసేసి, నేను ఈ రోజు ఈ వర్క్ని చేయాలనుకుంటున్నా, పర్ఫెక్ట్గా ఒక డెడ్ లైన్ పెట్టుకునేయండి. ఫర్ సపోజ్ కోడింగ్ అనుకుంటే ఒక 30 daysలో నేను HTML నేర్చుకోవాలనుకుంటున్నా, ఆడ 30 days ఛాలెంజ్ టు HTML అనేసి ఒక పర్ఫెక్ట్ డెడ్ లైన్ ఎప్పుడైతే పెట్టుకునేస్తారో అప్పుడు మీరు వర్క్ అనేది చాలా ఎఫిషియెంట్గా చేసి ఆ 30 daysలో మీరు నేర్చుకోవాలి అనుకునే దానికంటే ఇంకా ఎక్కువ నేర్చుకునే దానికి మనకి ఎక్కువ పాసిబిలిటీస్ అనేది ఎక్కువ ఉంటాయి. ఓకేనా? ఖచ్చితంగా మీరు ఈసారి ఏ వర్క్ అయినా స్టార్ట్ చేయాలనుకునేటప్పుడు ఈ డెడ్ లైన్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఓకే.